S-400. రష్యాది తెలిసిందే. S-400 అనేది ఎప్పుడు చూడు ఇన్ వేరియస్ వేస్ అది న్యూస్లో ఉంటూనే ఉంది. ఎస్పెషల్లీ ఇండియాలో రీసెంట్లీ మన వాళ్ళు దానికి ఒక పేరు కూడా పెట్టడం జరిగింది. అంటే మామూలుగా మనం ఏమన్నా ఇంపోర్ట్ చేసుకున్నట్టయితే మనం పేరు మనం ఓన్ ఇస్తాము. లైక్ ఇప్పుడు భీష్మ అని సోవియట్ ఎరా ట్యాంక్. అలాగే దీనికి మనం సుదర్శన్ ఇచ్చాం. ఈ S-400 ఒక టెస్ట్ చేశారు సార్. ఎనిమీ మిసైల్స్ దాంట్లో 80% న్యూట్రలైజ్ చేయగలిగింది. ఎస్పెషల్లీ ఇప్పుడు యుక్రెయిన్ వార్ అవుతున్నప్పుడు చాలా కాన్ఫ్లిక్టింగ్ రిపోర్ట్స్ చూస్తున్నాం. S-400 ఫెయిల్ అయిందని, లేదు S-400 కాపాడుతోందని. ఈ టైంలో ఈ టెస్ట్ రిజల్ట్ రివీల్ చేయడం అనేది మనం ఎలా చూడాలి? ఇజ్ ఇట్ ఎనీ కైండ్ ఆఫ్ కౌంటరింగ్ ఏ ఫేక్ నెరేటివ్ ఆర్ ఏంటంటే S-400 మాకు ఒక రిలయబుల్ వెపన్ అని మనం ఏమైనా మెసేజ్ ఇస్తున్నామా? దీన్ని ఎలా చూడాలి సార్? నిజంగా మనకి ఏ ఎక్విప్మెంట్ అయినా ఏ వెపన్ అయినా కానీ కూడా దాని కెపాసిటీ ఒక లెవెల్ అయితే దాన్ని వాడే వాళ్ళ కెపాసిటీ, వాళ్ళ ట్రైనింగ్ అన్నది దాన్ని ఎన్హాన్స్ చేస్తుంది, దాన్ని ముందుకు తీసుకెళ్తుంది. మనకు ఫర్ ఇన్స్టెన్స్ మనం చూసాము F-16 అది చాలా అడ్వాన్స్డ్ ఎయిర్ క్రాఫ్ట్. దాన్ని MiG-21 తోటి మరి అభినందన్ వర్ధమాన్ కొట్టగలిగారు కదా. అంటే ఇది ఆయన నైపుణ్యం. అది వాళ్ళ మిసైల్ వచ్చి ఈయనని కొట్టేంత లోపల దాన్ని ఎలా డాట్ చేసి వాళ్ళని కొట్టాలి, వాళ్ళ ట్రెజెక్టరీని ఎలా ఎస్టిమేట్ చేయాలి, ఇదంతా ట్రైనింగ్తో వచ్చేటువంటిది, అనుభవంతో వచ్చేటువంటిది, ఆయనకున్నటువంటి ప్రొఫెషనల్స్తో వస్తుంది. కాబట్టి ఎక్విప్మెంట్ మన దగ్గర అంత గొప్పగా లేకపోయినా కానీ కూడా దాన్ని సమర్థవంతంగా ఎలా వాడగలం అన్నది ట్రైనింగ్, నైపుణ్యత వల్ల వస్తుందన్నమాట. అది ఇక్కడ మనం చూస్తే కనుక S-400 అన్నది ప్రస్తుతానికి ఈవెన్ రష్యా అంబల పొదల్లో కూడా ఉన్న దాంట్లో మోస్ట్ ఎఫెక్టివ్. మన మీద ఏమైనా దాడులు జరుగుతుంటే కనుక మిసైల్స్ కానీ, ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ, డ్రోన్స్ కానీ వాటిని ఎదుర్కోగలిగినటువంటి కెపాసిటీ ఉన్నది హైయెస్ట్ S-400 ప్రస్తుతానికి రష్యా దగ్గర ఉన్నది, చైనా దగ్గర ఉన్నది, అలాగే టర్కీ దగ్గర ఉంది, మన దగ్గర ఉన్నది. మనం 5 బ్యాటరీస్ ఆర్డర్ ఇచ్చాము, దాంట్లో 3 వచ్చాయి, ఇంకో 2-3 రావాలి మనకు. ప్రస్తుతానికి వాళ్ళు యుద్ధం చేస్తున్నారు కాబట్టి ఇంకొంచెం డిలే అవుతుంది మనకు. మోదీ గారు మన పుటిన్ కలిసినప్పుడు కూడా తొందరగా పంపించమని అడగడం జరిగింది. మనం పెద్ద ప్రశ్న మరి యుక్రెయిన్ యుద్ధంలో వాళ్ళు ఏమవుతుంది అని. యుక్రెయిన్ యుద్ధంలో ఇప్పుడే మొదటిసారి వాళ్ళు కర్స్క్ రీజన్లో వాళ్ళు దాడి చేసి కొంత రష్యన్ భూభాగాన్ని కబ్జా చేసుకున్నారు. అక్కడ మిసైల్స్ ఏం ఫైర్ చేయలేదు, రాకెట్స్ ఏం వెళ్ళలేదు, వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్స్ ఏం వెళ్ళలేదు, సైనికులు వెళ్ళారు. కాబట్టి నిజంగా S-400కి ఛాలెంజ్ లేదు. S-400 డ్రోన్స్ని పట్టుకోలేదు. డ్రోన్స్ చాలా చిన్నవి, దాని కెపాసిటీ వేరే. ఒక $1000 డ్రోన్ని పేల్చడానికి కోసం $1 మిలియన్ S-400 మిసైల్ని వాడక్కర్లేదు. కాబట్టి డ్రోన్ అటాక్లు కొన్ని జరిగినాయి రష్యాలో. డ్రోన్ అటాక్లు జరిగినాయి కాబట్టి ఇది మిసైల్ ఫెయిల్యూర్ అని చెప్పడానికి వీల్లేదు. మనకు మిసైల్ ఎఫెక్టివ్గానే చాలా మాత్రం కౌంటర్ చేయగలిగింది. అది ఈవెన్ నేటో మిసైల్స్ కూడా బాగానే కౌంటర్ చేసిందని విన్నాం మనం. ఎనీవే, నేను ఇందాక చెప్పినట్టు దాని కెపాసిటీ ఒక లెవెల్ అయితే మన ట్రైనింగ్ కెపాసిటీ అన్నది కూడా చాలా దాన్ని ఎన్హాన్స్ చేస్తుంది. కాబట్టి మన వాళ్ళు దాన్ని ఏం చేశారంటే దాన్ని టెస్ట్ చేశారు. అఫ్కోర్స్ S-400ని సుదర్శన్ 400 అని పేరు పెట్టడం జరిగింది. దాన్ని టెస్ట్ చేసి దీనిలో లూపోల్స్ ఏమైనా ఉన్నాయా, దీన్ని ఎలా ఎఫెక్టివ్గా మనం వాడుకోవచ్చు, ఇంకా దీని యొక్క శక్తిని ఎలా పెంచవచ్చు అని మనం బాగా క్షుణ్ణంగా స్టడీ చేసి ఒక సిమ్యులేషన్, అంటే యుద్ధం అవుతున్నట్లు ఊహించుకొని దాని మీద మన మీద దాడి జరుగుతుంటే దాన్ని ఎలా నివారించాలి అన్నది వీళ్ళు ప్రయత్నాలు చేశారు. దాంట్లో 80% సక్సెస్ఫుల్గా వీళ్ళు ధ్వంసం చేయగలిగారు అని చెప్తున్నారు. మిగతా 20% వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు అంటున్నారు. అంటే వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్స్ వచ్చాయి, ఇవి మిసైల్స్ అన్ని షూట్ డౌన్ చేస్తుంటే వాళ్ళు వెనక్కి తిరిగి వెళ్ళిపోయి ఉండొచ్చు. అలాగే వాళ్ళ మేజర్ పెద్ద డ్రోన్స్, చిన్న డ్రోన్స్ కామికాజీ డ్రోన్స్ అంటారు కదా, అంటే ఆత్మాహుతి చేసుకుని చచ్చిపోయేటువంటి డ్రోన్స్ ఉంటాయి, వాటిని ఎవరు వాళ్ళు ఆపరు. కానీ మేజర్ డ్రోన్స్, వాళ్ళ పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ ఉన్న డ్రోన్స్ ఉంటాయి, సర్విలెన్స్ డ్రోన్స్, మనకు ఫర్ ఇన్స్టెన్స్ జనరల్ అటామిక్స్ రీపర్ డ్రోన్స్ లాంటివి, MQ లాంటి అటువంటి పెద్ద పెద్ద డ్రోన్స్, అలాగే వీళ్ళది బైరాట్కర్ డ్రోన్స్ టర్కీది, ఇటువంటి డ్రోన్స్ పెద్ద వచ్చినప్పుడు అది పెద్ద లాస్ వాళ్ళకి. కాబట్టి ఈ మిసైల్ బ్యాటరీ ఎఫెక్టివ్గా అన్నింటినీ ఛేదిస్తోంది అని చూడగానే వెనక్కి వెళ్ళిపోయాయి. సో ఇది మన ఎక్స్పెరిమెంట్లో తేలింది. అంటే మనం రష్యా కూడా చెప్తున్నాం, మీరు దాన్ని తయారు చేశారు కానీ దాని మీద నైపుణ్యం చాలా సంపాదించుకున్నామని ఒకటి చెప్తున్నాం. 2 చైనాకి మెసేజ్ ఇస్తున్నాం, అంటే మీరు మా మీద ఏ ప్రయత్నం చేసినా 100% మేము సక్సెస్ అవ్వగలము అని ఒక మెసేజ్ ఇస్తున్నాం. అడపాదడప ఒకటో అరో మనకు లీక్ అయ్యేటువంటి మనం కంప్లీట్గా 100% ఆపలేకపోవచ్చు, ఏదో కొద్దిగా డ్యామేజ్ అవ్వచ్చు, కానీ మేజర్గా మనం ఆపగలిగిన కెపాసిటీ మా దగ్గర ఉంది అని ఒక మెసేజ్ చైనాకి ఇస్తున్నాం మనం. అలాగే అమెరికాకి మెసేజ్ ఇస్తున్నాం, మీరు మాకు మీ టెక్నాలజీలో వచ్చి మీ ఊబిలో మేము ఇరుక్కోలేము, మా ఆప్షన్స్ మాకు ఉన్నాయి, కాబట్టి మేము S-400ని క్షుణ్ణంగా మేము మాకు కావాల్సినట్టు మేము దాన్ని తయారు చేసుకున్నాము, మాకు కావాల్సినటువంటి ప్రోటోకాల్స్ ట్రైనింగ్ అంతా మేము చేసుకున్నామని అందరూ కూడా మెసేజ్ ఇస్తున్నాం. లేకపోతే మనం మామూలుగా టెస్ట్ చేసి హాయిగా లోపల కూర్చొని ఉండొచ్చు. అఫీషియల్గా మనం చెప్పి ఇది చేసామని చెప్తున్నామంటే కనుక డెఫినెట్గా అది మెసేజింగ్. టెస్టింగ్ ఫస్ట్ టైం జరిగిందా, గతంలో కూడా చేసి ఉంటారు కదా, చేసినప్పుడు ఫెయిల్యూర్ అయి ఉండొచ్చు.
ఆ ఫెయిల్యూర్ని ఎలా అధిగమించాలి అని చెప్పి మల్టిపుల్ టెస్ట్ జరుగుంటాయి. ఫైనల్గా అవన్నీ ప్రోటోకాల్స్ బాగా అర్థం చేసుకున్న తర్వాత ఈ టెస్ట్ ఇంత సక్సెస్ అయింది కాబట్టి ఆఫీషియల్గా బాహటంగా అందరికీ చెప్పడం జరిగింది. ఇది చెప్పడం అనేది మెసేజింగ్. మన ట్రైనింగ్ అనేది నడుస్తూనే ఉంటుంది. చైనా యొక్క ఆస్తులు ఏంటి, వాళ్ళ దగ్గర ఉన్న ఏమున్నాయి, పాకిస్తాన్ దగ్గర ఏమున్నాయి, ఇతరత్ర బంగ్లాదేశ్ నుంచి రేపేమైనా మన మీదకి వస్తాయో మనకు తెలీదు. ఇవన్నీ కూడా స్టడీ చేసి వాటినన్నిటిని కూడా పర్మిటేషన్ కాంబినేషన్స్ అన్నీ కూడా దీంట్లో పెట్టి ఆ సిమ్యులేషన్లో పెట్టి వాళ్ళు టెస్ట్ చేశారు. కాబట్టి డెఫినెట్గా మనకు దాని మీద ఒక పట్టు సాధించాము అన్నదానికి ఈ యొక్క వార్త ఏదో ఉందో దాన్ని మనం యాక్సెప్ట్ చేయొచ్చు. అయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.